ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం యొక్క పాలన పిచ్చికి పరాకాష్ఠగా తయారైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా ప్రాంతాల్లో వాకింగ్ చేస్తే రాయితీలు ఇవ్వడం అనేటువంటిది మనకు తెలుసు. కానీ విశాఖపట్నంలో మాత్రం వాకింగ్ చేస్తే పన్ను విధించే కొత్త విధానానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెరతీసింది. కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వాకింగ్ చేస్తే పన్ను విధించేది కొత్త విధానం మాత్రమే కాదు, అత్యంత చెత్త విధానం. చరిత్రలో ఎవరో కూడా బహుశా ఇంత చెత్త విధానాన్ని, ఇంత చెత్త నిర్ణయాన్ని తీసుకుని ఉండరు. ఎందుకంటే విశాఖపట్నంలో ప్రముఖంగా ఉండేటువంటి మైదానాలు కానీ పార్కుల్లో కానీ స్విమ్మింగ్ చేస్తేనో ఆటల్లో ఏదన్నా కోచింగ్ తీసుకుంటేనో నామమాత్రపు ఫీజులు అనేటువంటిది ఎప్పటినో ఉంది. కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో వాకింగ్ మీద ట్యాక్స్ వేయడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు మీరు పూనుకున్నారు. నేను అడగదలుచుకున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, విశాఖ వాసిగా వైఎస్ఆర్సీపీ నేతగా సూటిగా అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కూటమి పెద్దలారా, వాకింగ్ చేస్తే మనిషికి 720 రూపాయలు ట్యాక్స్ అంటున్నారే, వాకింగ్ చేస్తే పన్ను అంటున్నారే. అంటే ఈరోజు వాకింగ్ మీద పన్ను, రేపు టాకింగ్ మీద కూడా పన్నేస్తారా? ఎల్లుండి బాతింగ్ మీద, ఆ మర్నాడు బ్రీతింగ్ మీద కూడా పన్నేస్తారా? అంటే నడిస్తే పన్ను, పడుకుంటే పన్ను వేసేటటువంటి చెత్త విధానాన్ని విశాఖపట్నంలో మీరు అమలు చేయాలనుకుంటున్నారా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎటు తీసుకుపోతున్నారు మీరు విశాఖపట్నాన్ని? మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు పూర్తయిందే, విశాఖపట్నాన్ని మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అసలు ఈ 2 ఏళ్ల కాలంలో విశాఖపట్నంలో మీరు చెప్పుకోదగ్గ ఒక ప్రాజెక్టు కానీ, చెప్పుకోదగ్గ ఒక భవనం కానీ ఏది మీరు పూర్తి చేశారో చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, విశాఖపట్నం ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని కోరుతున్నా. మరీ ముఖ్యంగా విశాఖపట్నం ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులను అడుగుతున్నాను నేను, మీరందరూ విశాఖ కూటమి ప్రజాప్రతినిధులారా, మీరందరూ మనసు చంపుకొని బానిసల్లాగా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం మానేయండి. ఆత్మగౌరవంతో బతకండి. ప్రాంతానికి ఆత్మగౌరవం వచ్చే విధంగా వ్యవహరించండి. ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో నడిస్తే పన్నా, వాకింగ్ మీద ట్యాక్స్ వేస్తారా? ఎక్కడన్నా ఉందో ఈ విడ్డూరం? ఏంటి ఘోరం? అంటే మీకు మెదడులో ఉన్నటువంటి గుజ్జు మోకాల్లోకి, అక్కడ నుండి అరికాల్లోకి ఏమైనా జారిపోయిందా? లేదా ప్రజలు మీరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? లేదా ప్రజలు అధికారం ఇచ్చారు కదా, అహంకారం తలకెక్కి మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారా? ఏ రకంగా మీరు భావిస్తున్నారని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్నే నేను అడుగుతున్నా సార్, ఈరోజు మీరు విశాఖపట్నంలో ఏదైతే చాలా మైదానాల దగ్గర, చాలా పార్కుల దగ్గర వాకింగ్ మీద పన్ను విధిస్తూ మనిషికి 700 రూపాయలు కట్టనిదే లోపలికి రానివ్వం అని చెప్పి బోర్డులు పెట్టారు కదా, ఆ క్రీడా మైదానాలు, ఆ పార్కులు అభివృద్ధి చేసింది మీరు కాదయ్యా, అభివృద్ధి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లిస్టు చెబుతాను. తెలుగుదేశం నాయకులారా, జనసేన నాయకులారా, కూటమి నాయకులారా, మీ కళ్ళు చెవులు 2 పెద్దలు చేసుకుని వినండి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కానివ్వండి, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం కానివ్వండి, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం కానివ్వండి, F3 స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి, యాక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి, లేదా శివాజీ పార్క్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో చేసినటువంటి క్రీడా మైదానాలు, పార్కుల యొక్క అభివృద్ధి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు వెచ్చించి విశాఖపట్నం వాసులు ఆరోగ్యంగా ఉండాలి, నడకుండాలి అని చెప్పి ఆలోచించి వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఇన్ని అభివృద్ధి చేస్తే, ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి విశాఖను అభివృద్ధి చేయకపోగా తగుదినమ్మా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ప్రజలు వినియోగించుకుంటే మీకు పన్నులు కట్టాలా? నడిస్తే పన్ను కట్టాలా? ఇది ఎక్కడ అన్యాయం? జగన్మోహన్ రెడ్డి గారు క్రీడా మైదానాలు, పార్కులే కాదు, ఓపెన్ జిమ్లు కానివ్వండి, ఇలా ఎంతో చేశాడు విశాఖపట్నానికి క్రీడల పరంగా, ప్రజా ఆరోగ్య పరంగా. మరి మీరు అసలు 2 ఏళ్ల కాలంలో విశాఖపట్నంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? శూన్యం, గుడ్డు సున్నా.
విశాఖపట్నాన్ని మీ ప్రచార ఆర్భాటాలకు వాడుకోవడానికి, మీ విలాస రాజకీయాలకు వాడుకోవడానికి, మీ తాలూకా తొత్తులకు తాబేదారులకు విశాఖపట్నంలో భూములు పప్పు బెల్లాల్లా పంచివ్వడానికి తప్పితే మీరు విశాఖపట్నానికి ఏం చేశారు అంటే శూన్యం. ఈ 2 ఏళ్ల కాలంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి వాసులకు సంబంధించి నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, మీరు విశాఖపట్నంలో ఉన్నటువంటి పౌరులు జీవీఎంసీకి కట్టినటువంటి పన్నులను కూడా, జీవీఎంసీకి విశాఖ పౌరులు కట్టిన పన్ను డబ్బులను కూడా అమరావతికి తరలించుకుపోయారు అనే సమాచారం ఉంది. ఎంత తరలించుకుపోయారు, ఎప్పుడు తరలించుకుపోయారు, ఎలా తరలించుకుపోయారో బహిర్గతం చేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ మీ కూటమి నాయకులకు కానీ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి విశాఖవాసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. దానితో పాటు మీరు గమనిస్తే గతంలో విశాఖపట్నానికి సంబంధించి చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ జీవనోపాధి సాగిస్తే వారి మీద ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఉక్కుపాదం మోపి వాళ్ళ బతుకులు మీరు చిరిమేశారే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి విశాఖలో చావు దెబ్బ వాళ్ళేంటో రుచి చూపిస్తారు. అదేవిధంగా ఈ రోజు మీరు ఏదైతే వాకింగ్ మీద పన్ను అనేటువంటి ఒక చెత్త విధానాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా మీ నిర్ణయం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి రాజకీయ సమాధి కడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ విశాఖ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ ప్రభుత్వ ఎవరైతే అధికారులకు కానీ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ప్రజల తరపు నుండి మీకు చేస్తున్న హెచ్చరిక. ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్. ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే ఏ మైదానాల బయట అయితే ఏ పార్కుల బయట అయితే మీరు మనుషులు వాకింగ్ చేస్తే 720 రూపాయలు పన్ను కట్టాలని చెప్పి ఫ్లెక్సీలు కట్టించారో ఇమీడియట్ గా అవన్నీ తీయించండి. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి, ఆ విధానాన్ని మార్చుకోండి. లేని పక్షంలో విశాఖ ప్రజలు మీకు గట్టి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోకుండా నడిచేటటువంటి ప్రజల దగ్గర కూడా 700 రూపాయలు పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా విశాఖ వాసులంతా కూడా ఒక బలంగా గలం వినిపిస్తారు. అవసరమైతే కోర్టుకు పోతారు, పీక్స్ వేస్తారు. మీ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ప్రజలకి సంపూర్ణంగా అండదండలుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల పౌరుల హక్కులు కాపాడడంలో, వారి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ, దయచేసి మీరు ఏదైతే 720 రూపాయలు నడిస్తే పన్ను వాకింగ్ ట్యాక్స్ పేరు చెప్పి తెచ్చినటువంటి విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన రద్దు చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంకొక అంశాన్ని గమనిస్తే ఇక్కడ ప్రజలు నడిస్తే పన్ను అడుగుతున్నారు. ప్రజలు రోడ్డు మీద ఏదైనా చిల్లర కొట్లు పెట్టుకుని బతికితే వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడికి తోడలుడైనటువంటి గీతం భరత్ గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి మాత్రం వేలాది కోట్లు విలువైనటువంటి భూముల్ని దారాదత్తం చేసేస్తున్నారు. ఆయనకి 5,000 కోట్ల రూపాయలు భూమి ఇచ్చే ఉదాసీనత ఉన్నటువంటి జీవీఎంసీ వారు, సామాన్యుడు ఒక పౌరుడు విశాఖపట్నంలో ఒక స్టేడియంలో ఆరోగ్యం కోసం కదా నడుస్తారు. ఏ బీపీ ఉండొచ్చు, లేదా మరొక ఆరోగ్య సమస్య ఉండొచ్చు, నడిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్పుండొచ్చు. దాని నిమిత్తం ఆయన ఆరోగ్యం కోసం నడిస్తే కూడా వారి దగ్గర 720 రూపాయలు పన్ను వసూలు చేయడం అంటే ఎంత దారుణం. అంటే అయినోళ్ళు కాపుల్లోని కానోళ్ళకి కంచాల్లోని అన్న విధంగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. ఇంకొక విషయాన్ని గమనిస్తే ఏదైతే 1000 కోట్లు మీరు దోచుకుంటున్నారు విశాఖపట్నం మీద, మరీ ముఖ్యంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు గారికి బినామీల్లా మారుతూ విశాఖపట్నం మీద పడి బందిపోట్లా విశాఖపట్నాన్ని దోచుకుతుంటున్నారు. వీళ్ళంతా విశాఖపట్నానికి వస్తున్నటువంటి రాజకీయ బందిపోట్లు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ మరొకటి ఉంది, ఏ రకంగా విశాఖపట్నాన్ని పీల్చి పిప్పి చేయాలి, విశాఖపట్నాన్ని ఒక జలగల్లా పట్టి పీడిస్తున్నారు ఈ కూటమి నాయకులు వారి పరిపాలనా రీతితో. ఇప్పటికే ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇప్పటికైనా ఇటువంటి దిక్కుమాల చర్యలకు స్వస్తి పలికి ప్రజా అభిష్టం మేరకు నడుచుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నమస్కారం.